న్యాయ విచారణ నవల రెండో భాగం. ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే, భవతోష్, రమాకాంత్ ఇద్దరు దాయాదులవుతారు. భవతోష్ రంగూన్ నుంచి వచ్చేటప్పుడు రత్నేశ్వర్ చౌదరి అనే ఆయన తన ధనాన్ని 50,000 రూపాయలని భవతోష్కి ఇచ్చి తన భార్యా పిల్లలకి ఇవ్వమని చెప్తాడు. ఇతను ఇక్కడికి వచ్చి వాళ్ళ భార్యా పిల్లల అడ్రస్ కోసం ఒక ఉత్తరం రాసి ఆ అడ్రస్కి పంపిస్తాడు. కానీ అక్కడ వాళ్ళు అప్పటికే వాళ్ళు ఎవరింట్లో అయితే ఉంటున్నారో వాళ్ళ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తల్లి కొడుకు అంటే రత్నేశ్వర్ చౌదరి వాళ్ళ భార్య కొడుకు కూడా వాళ్ళు ఉంటున్న ఇంటి నుంచి వెళ్ళిపోతారు కొన్ని గొడవల కారణంగా. అందుకని ఆ ఉత్తరం చేరాల్సిన వాళ్ళకి చేరలేదు. వాళ్ళు ఎవరింట్లో అయితే ఉంటున్నారో వాళ్ళు ఆ ఉత్తరాన్ని చించేస్తారు. ఈ విధంగా రత్నేశ్వర చౌదరికి అందాల్సిన, ఆయన కుటుంబానికి అందాల్సిన సంపద అందలేదు. భవతోష్ చాలా బాధపడుతూ ఉంటాడు, తను న్యాయం చేయలేకపోయాను అని. రమాకాంత్ అతన్ని బిజినెస్ కోసం ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అది తప్పేమీ లేదు, వేరే వాళ్ళ డబ్బు అయితే మాత్రం ఏమిటి, నువ్వు అప్పుగా తీసుకో, షేర్ మార్కెట్లో పెట్టు అని అతన్ని ప్రలోభ పెడుతూ ఉంటాడు. ఇప్పటిదాకా జరిగిన కథ అది. ఇప్పుడు ప్రస్తుతం కథలోకి దిగుదాం. మరి కొన్నాళ్ళు గడవనిచ్చి ఇహ లాభం లేదనుకుని భవతోష్ రత్నేశ్వర్ చౌదరి గ్రామానికి బయలుదేరాడు. సంగతి సందర్భాలు తెలుసుకోకుండా అంత డబ్బును తన దగ్గర ఉంచుకోవడం కానీ లేక దాన్ని ఖర్చు పెట్టడం కానీ కుదిరే పని కాదు అని అతనికి తెలిసిపోయింది. రత్నేశ్వర్ చౌదరి ఊరు రైల్వే స్టేషన్కు దాదాపు మైలు దూరంలో ఉంది. మార్గం అంతా మిట్టలు పల్లాలు. ఇక్కడికి వెళ్లేందుకు భవతోష్కి స్టేషన్ దగ్గర బళ్ళేమీ దొరకలేదు. అతడు ఊరు చేరి వాళ్లను వీళ్ళని అడిగి రత్నేశ్వర్ అన్నగారు ఉండే ఇంటికి బయలుదేరాడు. రత్నేశ్వర్ దాయాది అన్నగారు అరుగు మీద కూర్చుని హుక్కా తాగుతున్నాడు. భవతోష్ రాగానే కూర్చోమని చెప్పి సంగతి ఏమిటి అని అడిగాడు. వీధి చావట్లో మాటలు విని మోక్షదాదేవి గబగబా వచ్చి తలుపు వారగా నిలబడింది. భవతోష్ అడిగిన దానికి రత్నేశ్వర్ అన్నగారు ఇచ్చిన సమాధాన తీరు చూస్తుంటే అతడికి తమ్ముడి భార్య వాళ్ళు తన ఇంట ఉండడం ఇష్టం లేదు అన్న ధోరణి వ్యక్తమైంది. అది గ్రహించగానే భవతోష్ అతన్ని, అయితే ప్రస్తుతం ఆ తల్లి కొడుకు ఎక్కడున్నది మీకు తెలియదన్నమాట అని అడిగాడు. రత్నేశ్వర్ అన్నగారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పడమా మానడమా అనుకుంటూ ఒక క్షణకాలం తటపటాయించి, ఇలాంటివన్నీ తెలియడానికి నేనేం సాంసారిక విషయాలు పట్టించుకుంటున్నానని అంటూ ఓరగా తెరిచి ఉన్న గుమ్మానికేసి చూశాడు. మోక్షదాదేవి తలుపు దగ్గర నుంచే, వాళ్ళే ఏట్లో కలిసిపోయారో మాకేం తెలుస్తుందని చెప్పరే అన్నది బిగ్గరగా బర్దత్ ఉద్దేశించి. భవతోష్ విసుగ్గా లేచి నిలబడి, సర్లేండి, వాళ్ళని గురించిన వివరాలేవి మీకు తెలియవన్నమాట, సెలవు అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భవతోష్కి తాను పెద్ద పొరపాటు చేశాను అన్న గ్రహింపు కలిగింది. ఆ ఊళ్ళో మరెవరినైనా కానీ రత్నేశ్వర్ భార్యా బిడ్డను గురించి అడిగి ఉంటే ఏమైనా మేలు కలిగేదేమో అని అతడు భావించాడు. పనిలో పని రేపు మరోసారి వెళ్ళి ఊళ్ళో వాళ్ళనందరినీ విచారించి వద్దాం అనుకున్నాడు అతను. కానీ ఆ రేపు రాగానే అతని ప్రయాణానికి అన్న రమాకాంత్ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. భవతోష్ ప్రయాణానికి సిద్ధమవుతుండగా రమాకాంత్ ఇంటికి వచ్చి, తమ్ముడు భవ రారా, బండెక్కు, ఒక్కగానొక్కసారి ఆ షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దు గాని, బండి సిద్ధంగా ఉంది అని బలవంతం పెట్టాడు. భవతోష్ కొంత డబ్బు తీసుకుని అన్నతో పాటు షేర్ మార్కెట్కి వెళ్ళాడు. అది చాలా పెద్ద ఆఫీసు, అంతా హడావిడిగా ఉంది. ఎంతోమంది, భాగ్యాలు పెరుగుతున్నాయి తరుగుతున్నాయి, అంతా నిమిషాల వ్యవధిలో. భవతోష్ తన అన్న కోరికను మన్నిస్తున్నానులే అనుకుంటూ ఓ చిన్న మొత్తాన్ని అతని సలహా పైన కొన్ని షేర్లు కొనేందుకు వినియోగించాడు. షేర్ మార్కెట్ నుంచి బయటపడేసరికి సాయంత్రం అయిపోయింది. ఎంత పొద్దుపోయినా ఆ రాత్రికి రత్నేశ్వర్ గ్రామం గోకుల్పూర్ వెళ్ళి రావాలి అన్న పట్టుదలతో భవతోష్ టికెట్ కొనేందుకు వెళితే ఆ గ్రామం సమీపంలో ఉన్న స్టేషన్కు 5:30 గంటల తర్వాత బండి లేదు అని చెప్పారు. భవతోష్ నిరాశ హృదయంతో ఇంటికి ప్రయాణమయ్యాడు. దారిలో, ఇప్పుడు ముంచుకుపోయిందే ఉంది, రేపు వెళ్తాను అనుకున్నాడు. కానీ ఆ మర్నాడు అతనికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కూతురు మినతికి హఠాత్తుగా సుస్థి చేయడంతో ప్రయాణం కుదరలేదు. ఆ పిల్లకు కొంచెం ఉసులు కలగడానికి 2 రోజులు పట్టింది. 3వ రోజున రమాకాంత్ కూడా హడావిడిగా వస్తూ, మరి నేను చెప్పలా, ఏమనుకున్నావు అంటూ భవతోష్ వీపు చరిచాడు. ఏంటి నువ్వు చెప్పింది అన్నాడు భవతోష్ ఆశ్చర్యంగా. రమాకాంత్ పెద్దగా నవ్వుతూ, ఇంకా నీకు తెలియదన్నమాట, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యే రోజులు, ఒక్కసారిగా 10,000 రూపాయల లాభం కొట్టేశావు అన్నాడు. భవతోష్ తెల్లబోయి చూశాడు అతడికేసి. ధరలు పడిపోతాయనే భయంతో ఆ షేర్లు ఎవరు తాకలేదు. నువ్వు ఆ షేర్లు కొనేసరికి వాటి ధర ఆకాశాన్ని అంటేసింది. ఏమి నీ అదృష్టం తమ్ముడు అన్నాడు రమాకాంత్.
భవతోష్ ఓ క్షణకాలం నిశ్చేష్టుడైపోయి, అదృష్టమా? అవును, అదృష్టమే. కానీ ఎవరిది అనుకున్నాడు. రమాకాంత్ అతని మనోభావాల్ని, సంకోచాన్ని, సందేహాన్ని పక్కకు నెట్టేస్తూ, ఎవరు నీ దగ్గర దాచిన ధనంతో ఈ మొత్తం సంపాదించావో వారిని నువ్వు చేసిన మోసం ఏమీ లేదు బావా. వారు దాచిన డబ్బు అలా ముడుపుగట్టి ఒక చోట దాచి ఇప్పుడు సంపాదించిన ఈ డబ్బుతో నువ్వు షేర్ మార్కెట్ వ్యాపారంలోకి దిగడానికి అభ్యంతరమే ఉంది. మనిషికి అదృష్టం అనేది జీవితంలో ఒక్కసారి ఎదురవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే విధాత కూడా అలాంటి వాడిని పరిహసిస్తాడు అన్నాడు. భవతోష్ ఆలోచనలో పడ్డాడు. రత్నేశ్వర్ చౌదరి తన దగ్గర దాచిన డబ్బు కదిలించకుండా అలాగే ఉంచి దాని మీద వచ్చిన లాభంతో తను మరి 4 రాళ్లు సంపాదించుకోవడంలో అవినీతి ఉంది. ఆ డబ్బు ఎలాగో ఆయన భార్య, కుర్రవాడు కనిపించినప్పుడు ఇచ్చేయచ్చు. ఈ లోపల మరేదైనా వ్యాపారం ప్రారంభించి భవతోష్ ఇలాంటి ఆలోచనలో పడిపోయాడు. ఏ తర్వాత జరిగింది ఏంటంటే, అతను గోకుల్పూర్ వెళ్ళే ఆ రేపు రానేలేదు. కాలచక్రంలో చాలా రోజులు, వారాలు, చివరికి సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి. 13 ఏళ్లు అలా గడిచిపోయాయి. భవతోష్ ఈనాడు ఒక పెద్ద మిల్లు యజమాని. దాంతోపాటు ఓ పెద్ద మేడ, కారు కూడా అమిరాయి. కొడుకు లోకేష్ పై చదువులకు విదేశాలకు వెళ్ళాడు. కూతురు మినతి కాలేజీ చదువు పూర్తి చేసింది. అనుకున్న దానికంటే ఓ సంవత్సరం ఆలస్యంగా లోకేష్ సీమ నుంచి వస్తున్నట్టు తండ్రికి ఉత్తరం రాశాడు. భవతోష్ ఆనందంతో తబ్బిబ్బైపోతూ రమాకాంత్ ఇంటికి వెళ్ళి ఆ వార్త అతడి చెవిని వేశాడు. రమాకాంత్ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, లోకేష్ వచ్చాక మిల్లు భారం అంతా అతడి మీద పెట్టి నువ్వు నిశ్చింతగా కాలం గడపచ్చు అన్నాడు. రత్నేశ్వర చౌదరి భార్య, కొడుకుల జాడ భవతోష్కి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ ఎన్ని కష్టాలు, యాతనలు అనుభవించినా జీవితం అంటే బెదిరిపోక ధైర్యంగా నిలబడి ఈనాటికి కటిక దారిద్ర్యం నుంచి విముక్తులు కాగలిగారు. ప్రదీప్ ఈనాడు 22 ఏళ్ల వయసువాడు. సంపాదనలో పడ్డాడు. అతడికి వివాహం చేసి నిశ్చింతగా కన్నుమూయాలని ఉంది సునైనికి. లోగడ అనుభవించిన దారిద్ర్య బాధ, ఆమె అనారోగ్యం పూర్తిగా దెబ్బతీసింది. ఆమె ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అప్పుడప్పుడు గుండెలో వచ్చే నొప్పితో ఆమె గిలగిల్లాడిపోతుంటుంది. అది బహుశా ఆసన్న మృత్యువు కావచ్చు. డాక్టర్లు ఇచ్చే మందులు కొంచెం ఉపశాంతి మాత్రం కలిగిస్తూ ఉండేవి. విదేశాల నుంచి లోకేష్ ఇంటికి వచ్చిన నాటి సాయంత్రం అతన్ని ఆహ్వానించి సన్మానించేందుకు మిల్లు ఆవరణ అంతా చక్కగా అలంకరించారు. లోకేష్ మిల్లుకు కాబోయే కొత్త మేనేజర్. ఆ కారణంగా మిల్లో పనిచేసే ఉద్యోగులు, కూలీలు అతనికి ఘనంగా స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ కార్యక్రమాల్లో చిన్న ఆభాస చోటు చేసుకుంది. ప్రార్థన గీతం మొదలు ఉపన్యాసాల వరకు సభా కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు. కానీ ఆఖరణ జరిగే టీ పార్టీలో మాత్రం కూలీలకు, చిన్న ఉద్యోగులకు స్థానం లేదు. ఇది చాలామంది మిల్లు పనివాళ్లకి బాధ, కోపం తెప్పించింది. లోకేష్ వేదిక మీద నిలబడి ఇంగ్లీష్లో ఉపన్యాసం ప్రారంభించేసరికి మిల్లు గేటు బయట చిన్న గందరగోళం ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కార్మికులు కొందరు తాగి వచ్చి తమను టీ పార్టీలో పాల్గొనేందుకు రానివ్వాలి అని గోల ప్రారంభించారు. వాళ్లకు నాయకుడు హజారీ. ఆ హజారీ పనిలో దిట్టే, కానీ వట్టి తాగుబోతు. లోకేష్ ఆ గోల విని సంగతేమిటి అని వేదిక కింద నిలబడి ఉన్న ఒక ఉద్యోగిని అడిగాడు. అతను జవాబు చెప్పే లోపలే గేటు దగ్గర నుంచి కార్మికుల్లో ఒకడు అక్కడికి పరిగెత్తుకు వచ్చి హజారీ, ఇతర కార్మికులు ఎందుకు గొడవ చేస్తున్నారో అతనికి చెప్పాడు. లోకేష్ కళ్ళెరజేసి, టీ పార్టీలో ఈ కూలీ జనానికి కుర్చీలు వేయించాలా అన్నాడు. కొంచెం ఎడల్లో కూర్చుని ఉన్న భవతోష్ కొడుకు ఇలా అనగానే హడావిడిగా అతని దగ్గరకు వచ్చి, లోకేష్ నువ్వు ఊరుకో, నేను వెళ్ళి వాళ్ళని సమాధానపరిచి వస్తాలే అన్నాడు. ఇంత పొగరున వాళ్ళ దగ్గరికి పోయి సమాధానపరచడమా? అలా కాదు నాన్న, ఇక నుంచి ఇలాంటి వ్యవహారాలు నేనే స్వయంగా చూసుకోకపోతే నేను మిల్లు మేనేజర్ని అనడంలో అర్థమే లేదు అన్నాడు కోపంగా. భవతోష్ ఏదో సర్ది చెప్పబోయే లోపలే లోకేష్ వేదిక దిగి గబగబా గేటు దగ్గరకు పోయాడు. అక్కడ చేరిన కూలీల గుంపుతో, ఏమిటి ఇక్కడ గందరగోళం అన్నాడు రుసరుసలాడుతూ. హజారీ జనాన్ని తోసుకుని ముందుకు వచ్చాడు. అతడి జుట్టు రేగిపోయి ఉంది, అడుగులు తడబడుతున్నాయి. అతడు లోకేష్కి సలాం చేసి, మీరే చెప్పండి చిన్నదొరగారు, బల్ల ముందు కూర్చుని విందు భోజనం తినాలనే మా కోరిక తీర్చకూడదు. మీరు హుకం ఇచ్చారంటే పో ఇక్కడి నుంచి, ఇది తాగి తందనాలాడే చోటు కాదు, విన్నావా అంటూ గదమాయించాడు లోకేష్. ఇది తాగి తందనాలాడడం కాదు చిన్నదొరగారు, మీరు మేనేజరు అయ్యారనే ఆనందంలో ఏదో కాస్త నిషా చేసుకున్నాం. మీ మాటలు నాకు చాలా అవమానకరంగా కనపడుతున్నాయి అంటూ హజారీ గుండె బాదుకుని ఏడుపు లంకించుకున్నాడు. ఆ సమయానికి ప్రదీప్ హడావిడిగా గేటు దగ్గరకు వస్తున్నాడు.
హజారీ ఏడుపు వింటూనే అతను బాగా తాగి ఉన్నాడని గ్రహించి జనాన్ని తోసుకుంటూ ముందుకొస్తూ హజారీ అని గట్టిగా కేకవేశాడు. ఆ కేక వింటూనే హజారీ తల తిప్పి ప్రదీప్ కనపడగానే నువ్వు నేను తాగి తందనాలాడుతున్నా అనుకుంటున్నావా ఏమిటి నన్ను అన్నాడు. అదంతా నాకు తెలీదు, నేను ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి వచ్చాను అంటూ ప్రదీప్ అతడు చేయి పుచ్చుకున్నాడు. హజారీ ఏడుపు గొంతుతో వస్తున్నా అంటూ ప్రదీప్ వెంట బయలుదేరాడు. ప్రదీప్ గుంపులో నుంచి బయటకు పోయి వెనుదిరిగి పెద్ద గొంతుతో మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు రండి అన్నాడు. కూలీలందరూ తలలు ఉంచుకుని తలా ఒక దిక్కుకు బయలుదేరారు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన రమాకాంత్ సంతోషంగా వజ్రపు తునకలాంటి కుర్రాడు ఒక్క కేకతో అందరినీ ఎలా లొంగదీశాడో చూడండి అన్నాడు. ఎవరతను అని అడిగాడు లోకేష్. అతన ప్రదీప్ చౌదరి అనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. మేస్త్రీలు కూలీలు అతని మాటంటే ఎంత గౌరవం ఇస్తారో చూసావుగా అన్నాడు రమాకాంత్. లోకేష్ కటుగా అది మనం అంత ఆనందించదగ్గ విషయం కాదులే అన్నాడు. ఈ లోపల ప్రదీప్ హజారీని ఇంటికి తీసుకుపోయేందుకు చేపట్టుకుని నడిపిస్తున్నాడు. హజారీ తూలుతూ నానా హంగామా చేస్తున్నాడు. ప్రదీప్ అతన్ని గట్టిగా పట్టుకుని వీధికి ఒక పక్కగా నడిపించేందుకు నానా హైరానా పడిపోతున్నాడు. వీధి మలుపులోకి వచ్చేసరికి హజారీ చేయి విడిపించుకొని నేనేం గుడ్డివాడినా చేయి పుచ్చుకుని నడిపించడానికి అంటూ పరుగులంకించుకున్నాడు. ఆ సమయానికి వీధి మలుపు తిరిగిన కారు ఒకటి అతన్ని రాసుకుంటూ పోయింది. హజారీ పక్కకు తూలి దభీమని కింద పడిపోయాడు. కారు వేగంగా పోయి రెండవ వీధి మలుపు తిరిగి ఆగిపోయింది. హజారీ చుట్టూ జనం పోగయ్యారు. ప్రదీప్ వాళ్ళని కొంచెం దూరంగా జరగమని చెప్పి రక్తం స్రవిస్తున్న హజారీ తలకేసి చూశాడు. తల మీద గట్టి గాయమే తగిలింది. ఏదైనా బట్ట తలకి గట్టిగా బిగిస్తే బాగుండనుకున్నాడు ప్రదీప్. కానీ చుట్టూ చేరిన జనమంతా మురికి బట్టల సజ్జు. వాటిని గాయాలకి కడితే అసలు ప్రాణానికే మోసం రావచ్చు. ప్రదీప్ ఏం చేయడమా అని ఆలోచిస్తుంటే హజారీని రాసుకుంటూ పోయిన కారు యజమానురాలు మినతి, భవతోష్ కుమార్తె అక్కడికి వచ్చింది. ఆ కారు నడుపుతున్న బాలాయి జనం ఏమైనా చేసిపోతారన్న భయం కొద్దీ కారు దగ్గరే ఉండిపోయాడు. మినతి జనం దారివగా హజారీ పడి ఉన్న చోటుకు వచ్చి దెబ్బ బాగా తగిలిందా అన్నది. ప్రదీప్ ఆ అడిగేవాళ్ళెవరో చూడకుండానే అవును గట్టి దెబ్బే తగిలింది, రక్తం కారడం ఆగటలేదు అన్నాడు. కారు గుద్దుకోవడం వల్ల పడినట్టు లేదు అంది మినతి. గుద్దుకోలేదు, అదే హజారీ అదృష్టం. కానీ ఆ కారు నడుపుతున్న వాడెవడో కారు ఆపకుండానే దర్జాగా వెళ్ళిపోయాడు. నిజంగా మనిషి కారు కింద పడినా అతనంతే చేస్తాడు అన్నాడు ప్రదీప్ కోపంగా. ఆ మాటలు మినతికి అవమానకరంగా తోచినాయి. అయినా ఆమె అతి కష్టం మీద తమాయించుకుని నేనేదైనా చేయగల సహాయం ఉందా అంది. అప్పుడు మొదటిసారిగా ప్రదీప్ తల ఎత్తి ఆవిడకేసి చూశాడు. చూస్తూనే మీరు చేయగల సహాయమా, రక్తం పోకుండా ఆపడానికి ఏదైనా ఇవ్వండి, నా జేబు రుమాల వల్ల సాధ్యం కావట్లేదు అన్నాడు. మినతి కాస్త కంగారు పడిపోయి కట్టుకట్టడానికి పనికి వచ్చేదేమీ లేదే అన్నది. పనికి వచ్చేది లేకే ఉంది కానీ అంటూ ప్రదీప్ మాట మధ్యలో ఆపేశాడు. తెలివైంది మినతి. ఆమె ప్రదీప్ మాటల అర్థాన్ని గ్రహించి నా చీర సంగతి మీరనేది సరే అయితే. కానీ ప్రదీప్ ఆమె మాట కడ్డొచ్చి అహో నా ఉద్దేశం అంటూ నీళ్లు నమిలాడు. మినతి తన చీర కొంగును భుజం కింద నుంచి లాగి కొంత చించి ఎంత కావాలి, ఆ కావాల్సిందేమిటో చించుకోండి అన్నది. ప్రదీప్ అవసరమైనంత పీలిక చించి హజారీ తలకు గట్టిగా కట్టుకట్టాడు. ఆ తర్వాత మినతితో మీరు కొంచెం చూస్తుండండి, ఇప్పుడే బండి పిలుచుకొస్తాను అని చెప్పి 2-3 నిమిషాల తర్వాత బండితో అక్కడికి వచ్చాడు. తర్వాత బండివాడు ప్రదీప్ మినతి కలిసి హజారీని బండిలో పడుకోబెట్టారు. హజారీ ఇల్లు అక్కడికి సమీపంలోనే ఉంది. రక్తం కారడం తగ్గడంతో హజారీకి కాస్త ఓపికొచ్చింది. అయినా కదలకుండా ఉండమని చెప్పి ప్రదీప్ మినతి అతన్ని మంచం మీద పడుకోబెట్టారు. హజారీ భార్య మేనక సమయానికి ఇంట్లో లేదు. పొరుగింటికి వెళ్ళిన ఆవిడ ఇంట్లోకి జనం పోవడం చూస్తూనే హడావిడిగా వచ్చింది. భార్య రావడం చూస్తూనే హజారీ మంచం మీద పిడికిలితో గుద్దుతూ ఏం లేదు నేను బాగానే ఉన్నాను అంటూ అరిచాడు. మేనక అతన్ని సమీపించి శాంతం గుట్టుకోమంటే నా గుండె బరువైనా తగ్గేది అని మినతిని చూసి నాలిక ఖర్చుకుంది. మినతి చిరునవ్వు నవ్వింది. అయితే మేము ఇక వెళతాం వదిన గారు అన్నాడు ప్రదీప్. వెళదుగానిలే మరిది, ఇంటికి తీసుకొచ్చినామని నాకు పరిచయమే చేయలేదు అన్నది మేనక. ప్రదీప్ తెల్లబోయాడు. మినతి ఎవరో అతనికే తెలీదు. అతను తలగొక్కుంటూ ఏదో చెప్పబోయేంతలో మినతి నా పేరు మినతి అన్నది. మేనక ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆహా ఎంత చక్కటి పేరు, మరిది పేరుకు చక్కగా అతికినట్టు సరిపోయింది అన్నది. మినతి ముఖం మరోవైపుకు తిప్పుకుంది. ప్రదీప్ సిగ్గుతో తల వంచుకుని మీరు పొరపడుతున్నారు వదిన గారు, మాకివాళ్లే ఇంతకుముందే పరిచయమైంది అన్నాడు. మేనక ఆ మాటలకు బిగ్గరగా నవ్వుతూ ఇవాళ కాకపోవచ్చుగాక, కానీ నేనన్నది పొరపాటు మాత్రం కాదు అని మినతి ముఖం కేసి ఓరగా చూస్తూ నువ్వేమంటావు అమ్మాయి అని అడిగింది.
ప్రదీప్ కంగారు పడిపోయి ఇహ వెళదాం అంటూ మేనక సమాధానం కోసం ఎదురు చూడకుండానే వీధిలోకి నడిచాడు. మినతి అతన్ని అనుసరించింది. వీధిలో కొంత దూరం నడిచాక ప్రదీప్ మినతితో పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టిపోతాను అన్నాడు. మినతి కాస్త ఇరకాటంలో పడింది. పేరు తప్ప తానెవరైంది గుమ్మనగానే ఉంచిందామె. ప్రదీప్ మాటల ధోరణి చూస్తే అతనికి ధనికుల పట్ల ఎట్లాంటి సద్భావం లేదని తెలుస్తూనే ఉంది. కార్లలో షికార్లు తిరిగే వర్గాన్ని, కార్ల కింద పడే వాళ్ల వర్గం వాళ్ళు గౌరవ దృష్టితో చూడరు అని అనుకుందావిడ. ప్రదీప్ పరోపకార బుద్ధితో తన ఇంటిదాకా వచ్చి తానెవరైంది తెలుసుకున్నాడంటే తంట. అందుకని అతన్ని ఇక్కడి నుంచే వెనుదిరిగిపోయేలా చేయాలనుకుంది మినతి. ఆమె ఏం చేయడమా అని ఆలోచించేంతలో అల్లంత దూరాన తన కాలేజీ స్నేహితురాలైన పూర్ణిమ వాళ్ల ఇల్లు కనిపించింది. మినతి ఆ ఇంటికేసి చేజూపుతూ అదిగో అదే మా ఇల్లు అని ఇహ అక్కడ ఆగకుండా గబగబా ఆ ఇంటికేసి నడిచింది. ప్రదీప్కు ఆమె అంత తొందరగా నడిచిపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. అతను ఆమె వెనకే బయలుదేరాడు. మినతి పూర్ణిమ వాళ్ల ఇల్లు చేరి తలుపు తట్టగానే పూర్ణిమ భర్త గగన్ వచ్చి తలుపు తెరిచాడు. గగన్ మినతిని ఇంతకు ముందెప్పుడు చూసి ఎరగడు. అతను మినతిని ఏదో అడగబోయేంతలో ఆమె అతని మాటకు అడ్డొచ్చి పూర్ణిమతో కొంచెం అవసరమైన పనుంది అంటూ త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ప్రదీప్ కొంచెం వెనకగా అక్కడికి వచ్చి వాకిట్లో నిలబడి ఉన్న గగన్ను చూసి అతను మినతి సోదరుడై ఉంటాడు అనుకుని నమస్కారం అన్నాడు. గగన్ కూడా నమస్కరించాడు. జరిగిన దానికి క్షమాపణ కోరుతున్నాను. తప్పనిసరి పరిస్థితిలో మీ చెల్లెలి చీర చెంగు చించవలసి వచ్చింది అన్నాడు ప్రదీప్. తనెరగని యువతి హడావిడిగా ఇంట్లోకి పోవడం, ఆ వెనగ్గా మరో యువకుడు వచ్చి అర్థం పర్దలేని క్షమాపణ కోరడంతో గగన్ బాగా ఆశ్చర్యపడి బహుశా ఇందులో ఏదైనా మోసం ఉందేమో అనుకుని నాకు అసలు చెల్లెలే లేదు, ఆవిడ చీర చెంగు మెరిచించడం ఏంటి, సరే వెళ్ళండి అన్నాడు. ఆ సమయానికి పూర్ణిమ భర్త దగ్గరికి వచ్చింది. అదేమిటి పెద్ద మనిషితో మాట్లాడే తీరేనా అది అని ప్రదీప్తో రండి లోపలికి అంది. ఆ మాటలతో ప్రదీప్ కాస్త కుదుటపడి మీరు వీరికి కాస్త నచ్చ చెప్పండి, ఇవాళ నాకు టైం లేదు, రేపు ఆఫీస్ పని అయ్యాక వస్తాను అంటూ వెనుదిరిగాడు. వెళ్ళిపోతున్న ప్రదీప్ కేసి గుడ్లప్పగించి చూస్తున్న గగన్తో పూర్ణిమ లోపలికి రండి, అసలు సంగతంతా వివరంగా చెప్తాను అంది. ఆ మర్నాటి సాయంత్రం 5 గంటల వేళకు మినతి పూర్ణిమ వాళ్ళ ఇంటికి వచ్చింది. తానేదో కొత్త పాత్ర అభినయించబోతున్నాననే సంతోషం ఆమెలో పెళ్ళుబుకుతోంది. ఆమెకేదో లీలాగా మాత్రమే గుర్తున్న నిరుపేద జీవితపు ఛాయల్ని దగ్గరలో ఉండి స్పష్టంగా చూడాలి అన్న కాంక్ష కలిగింది. ఇదో రకం గుబులే కావచ్చు, లేక కేవలం వినోదం కోసం ఆడే నాటకమే కావచ్చు. ఏదైతేనేం సరదాగానే ఉంటుంది. ఇది జీవితంలో ఒక నవ్యనూతనమైన రసాస్వాదనా ప్రయత్నం. ఓ పావుగంటలో గగన్, ప్రదీప్ ఇద్దరు కలిసి వచ్చారు. పూర్ణిమ టేబుల్ ముందు అందరికీ కుర్చీలు సర్ది టీ ఇచ్చింది. ఆ తర్వాత పిచ్చాపాటి సాగింది. కొద్దిసేపు తర్వాత ఎవరో తలుపు తట్టిన చప్పుడై గగన్ కుర్చీలోంచి లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా బాలాయి నిలబడి ఉన్నాడు. ఆ బాలాయి ఎవరో 3 ముక్కల్లో చెప్పాలంటే అతను మినతి వాళ్ల పక్కింటి కుర్రాడు. చిన్నప్పటి నుంచి మినతితో అతనికి స్నేహం ఉంది. ఆమె పురమాయించే చిన్న చిన్న పనులు అవి చేస్తుంటాడు. కారు డ్రైవ్ చేస్తాడు. మినతికి అతను సోదర సమానుడు. బాలాయిని కిటికీలోంచి చూసి మినతి కాస్త కంగారు పడింది. ప్రదీప్తో తాను ఆడుతున్న నాటకం అతను లోపలికి వచ్చాడంటే బయటపడిపోతుంది. అతన్ని బయట నుంచే పంపేద్దామనే ఉద్దేశంతో మినతి కుర్చీలో నుంచి లేచే లోపలే బాలాయి లోపలికి వచ్చేశాడు. వస్తూనే కారు తీసుకుని నీకోసం ఎన్ని చోట్ల గాలించానని అన్నాడు. మినతి సైగ చేసేందుకు కూడా వీలు చిక్కలేదు. ఆమె తొణక్కుండా మీరేదో పొరపడ్డారు, ఎవరిని గురించి మీరనేది, మిమ్మల్ని నేను ఎరగనే అన్నది. బాలాయి మూర్ఛపోయినంత పనిచేశాడు. నన్నెరగవు నువ్వు అన్నాడు. ప్రదీప్ కుర్చీలో నుంచి లేచి అతన్ని సమీపించి ఎరగనని చెప్పిన మాట వినపడలేదా? నిన్న నువ్వేగా కారు తోలుతూ ఓ మనిషిని చంపేంత పనిచేశావు, ఇప్పుడు ఆమెతో పరిచయం ఏర్పరచుకోవాలని చూస్తున్నావా అన్నాడు కోపంగా. మినతి సందిగ్ధంలో పడింది. అయినా ఆమెలో అణుచుకోలేంత కుతూహలం తొణికిసలాడుతోంది. ఇంత కఠినమైన పరీక్ష ఆమె ఎన్నడూ ఎరగదు. బాలాయి ప్రదీప్ కేసి వింతగా చూస్తూ ఆమెతో పరిచయం కోసం ప్రయత్నిస్తున్నానా? భలే, మినతిని నేను ఎరగనాయే అన్నాడు. పరిస్థితి కొంపలంటుకుపోయే దశకు పోతోంది అని గ్రహించి మినతి చప్పున లేచి నిలబడి ప్రదీప్ బాబు, నిన్న దెబ్బ తగిలిందే, అతనికి ఎలా ఉంది, అతన్ని ఒకసారి చూసి రావడం అవసరం కదా అంటూ గుమ్మం కేసి బయలుదేరింది. ప్రదీప్ కొంచెం విస్మితుడై మినతి వెనకగా బయలుదేరాడు. ఇద్దరు వీధిలోకి వచ్చాక ప్రదీప్, ఎందుకింత హడావిడిగా లేచి వచ్చారు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని ప్రశ్నించాడు. ఎక్కడికేమిటి, నిన్న దెబ్బ తగిలిన వాళ్ళ ఇంటికి అన్నది మినతి. అతను కులాసయ్య అని చెప్పాను కదా, అతడి సమయంలో ఇంట్లో ఉండకపోవచ్చు అన్నాడు ప్రదీప్.
మినతి చిన్నగా నవ్వి, అలా అయితే ఇప్పుడు ఏం చేయడం అని అడిగింది. నేను చెప్పే చోటుకు వస్తారా? హజారిని చూసి వద్దామనుకుంటున్నారు కనుక అలాంటి వేల మంది నిర్భాగ్యుల ఫిర్యాదులు వినే అవకాశం ఉన్న ప్రదేశానికి పోదాం రండి అన్నాడు ప్రదీప్. ఏ ఎక్కడైనా మీటింగ్ ఉందా అని ప్రశ్నించింది మినతి. అవును, ఇక్కడి నుంచి 10-15 నిమిషాలు నడిస్తే చాలు. ఆ మీటింగ్ జరిగే పార్కు చేరతాం అన్నాడు ప్రదీప్. సరే పదండి అంటూ బయలుదేరింది మినతి. వాళ్ళు పార్కుకు వచ్చి చూస్తే అక్కడ మీటింగ్ జరిగే లక్షణాలేవీ కనిపించలేదు. ఏ కారణం వలనో ఆనాడు మీటింగ్ లేదు. చీకటి పడిపోతున్నది. ఇంకా చంద్రుడు ఉదయించలేదు. ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమంటున్నాయి. పార్కులో జనం కూడా పలచబడిపోతున్నారు. ప్రదీపు, మినతి పార్కులో ఓ మూలగా ఉన్న బెంచి మీద పక్కపక్కగా కూర్చున్నారు. పిల్లగాలికి పార్కులో ఉన్న పూల చెట్ల నుంచి మధురమైన సువాసనలు వచ్చి వారిని తాకుతున్నాయి. ఇద్దరి మనసులు ఆనందంతో పరవళ్లు తీస్తున్నాయి. బాగా చీకటి పడిపోతున్నది. మనం ఇంత ఆలస్యంగా ఇక్కడికి రావాల్సింది కాదు అన్నాడు ప్రదీప్. రావాల్సింది కాదా? ఎందుకని అంది మినతి. ఇంటి దగ్గర వాళ్ళు బెంగ పెట్టుకోవచ్చు అన్నాడు ప్రదీప్. ఓ అదా అంటూ మినతి నవ్వేసింది. ప్రదీప్ ఆమె నవ్వుకు పరవశుడైపోయాడు. తన 23 నుంచి చూస్తున్న లోకం రూపురేఖలే మారిపోతున్నట్టు తోచింది అతనికి. ఎక్కడి నుంచో వస్తున్న పుష్ప సౌరభం అతని హృదయంలో ప్రవేశించి అతన్ని ఆనందపరవశుణ్ణి చేసేస్తోంది. తానేదో ఆకాశపు అంచుల్లో విహరిస్తున్నట్టు తోచిందతనికి. ప్రదీప్ ఆవేశపూరితమైన కంఠస్వరంతో మిమ్మల్ని అన్ని సమయాల్లో అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నాడు. మినతి ఏదో కుతూహలంతో మాత్రమే అన్నట్టు ఉన్నా ఆమె కంఠస్వరంలో ఆంతర్యం వ్యక్తమైంది. మిమ్మల్ని ఒకేసారి అర్థం చేసుకోవడానికి సాధ్యపడదు. మిమ్మల్నో ఏదో ఒకేదాన్ని ఎన్నుకోవాలి మీరు అంది. అలా అయితే ఇప్పటి నుంచి నిన్నే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. నక్షత్రాలు హఠాత్తుగా ఉజ్వలం అయినట్టు తోచింది మినతికి. పార్కులోని పూలవాసనలు క్లోరోఫామ్లాగా మత్తు కలిగిస్తున్నాయి. మునుపెన్నడూ ఎరుగని ఆనందానుభూతితో ఆమె హృదయం తేలికైంది. ప్రదీప్ మాటలకు ఆమె సమాధానం ఏమి చెప్పకుండా తల ఊపి ఊరుకుంది. ప్రదీప్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇంకా వారిద్దరు ఏం మాట్లాడుకోలేదు. మాట్లాడుకునేందుకు ఏముంది అనిపించింది వాళ్లకు. ఇక్కడితో 2వ భాగం సమాప్తం. 3వ భాగం ఇంకొక వీడియోలో చేసుకుందాం. ధన్యవాదాలు.